స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ని వద్దన్న వారు మన మొత్తం దేశం మొత్తంలో ఒక 100 మంది ఉంటే అందులో మా నాన్నగారైన యడుమ అయ్యప్ప రెడ్డి గారు ఒకరు. పెన్షన్ ఇస్తానంటే నేను దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన తప్పిస్తే పెన్షన్ కోసం కాదు అని చెప్పి రిజెక్ట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ లో అతి కొద్ది మందిలో మా నాన్నగారు ఒకరు. వారు ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వంలో కూడా మా నాన్నగారు మహబూబ్ నగర్ లో క్లాక్ టవర్ దగ్గర వందే మాత్రం నినాదం ఇస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన కారణంగా తీసుకెళ్లి వారిని జైల్లో వేయడం జరిగింది. ఆ జైల్లో వేసిన తర్వాత 2-3 రోజులు జైల్లో ఉన్న తర్వాత అతను అప్పటికి బక్కగా ఉండడంతో ఈ దెబ్బలకి ఇతను ఇబ్బంది పడతాడని చెప్పేసి వదిలిపెట్టారు. మా నాన్నని జైలు వేసిన ఆ డేట్ ని గుర్తు పెట్టుకొని నాన్నతో ఆ డేట్ తీసుకెళ్లి చాలా మంది ఆ డేట్ లో జైల్లో ఉన్నట్టుగా సర్టిఫికేట్ తెచ్చుకొని స్వాతంత్ర సమరయోధులు అయ్యారు. కానీ మా నాన్న మాత్రము ఎన్నడూ కూడా స్వాతంత్రం సమరయోధుని ఎన్నడూ చెప్పుకోలేదు.